తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభను కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కొన్ని బోగస్ ప్రచారాలను ఖండించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మణికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో మున్నూరు కాపు మహాసభకు ప్రెసిడెంట్ గా పనిచేసిన పిల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రస్తుతం మున్నూరు కాపు మహాసభ కమిటీపై సోషల్ మీడియా వేదికగా మహాసభ ఎన్నికలపై బురద చల్లడం, దుష్ప్రచారాలు చేయడం, మహాసభను తప్పుదోవ పట్టించే విధంగా కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల ప్రస్తుత మహాసభ సభ్యులు మండిపడ్డారు. చివరిగా సత్యమే గెలిచిందని అన్నారు. గతంలో మహాసభపై కేసులు వేయడంతో ఎటకేలకు మహాసభనే గెలిచిందని ప్రెసిడెంట్ మణికొండ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇలాంటి మాటలు మరోసారి పిల్లి శ్రీనివాసరావు మాట్లాడితే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, దమ్ముంటే ఎదురుగా వచ్చి తేల్చుకోవాలని ప్రెసిడెంట్ మణికొండ వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మణికొండ రమేష్, ట్రెజరర్ హనుమంతరావు, జితేందర్, కొంతం సురేష్, జొన్నవాడ శ్రీకాంత్, కురివి వేణుగోపాల్, మాడిగల వెంకటేశ్వర్లు, గడ్గిరి సత్యనారాయణ, మహాసభ మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొత్త కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయ సమావేశంకి ఇచ్చేసినటువంటి మహాసభ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మణికొండ వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు. కొన్ని సోషల్ మీడియాలో కొందరు పని కట్టుకొని ఇబ్బంది పెట్టే వార్తలు, సత్యదూరమైన వార్తలు ప్రచురించుకుంటూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో రీసెంట్గా నేను చూడడం జరిగింది. ఎందుకంటే మొన్ననే మన కోర్టు కేసులు వాళ్ళు వేసిన దాంట్లో పిల్లి శ్రీనివాసరావు గారు వేసిన కోర్టు కేసులు 2 కూడా మహాసభ గెలిచింది అనడానికి మా దగ్గర నిదర్శనం ఉంది. కేసు నంబర్ 1528, క్రిమినల్ కేసు నంబర్ 1528 ఆఫ్ 2017, మరొకటి క్రిమినల్ కేసు నంబర్ 584 ఆఫ్ 2017. ఇవి 2 కూడా పిల్లి శ్రీనివాసరావు, కాశెట్టి ఆనంద్ గారిపై మరియు మా కార్యవర్గంపై, అప్పుడున్న కార్యవర్గంపై కేసులు వేయడం జరిగింది. దాని జడ్జిమెంట్ మొన్న వచ్చింది. ఇన్ని రోజుల పాటు కేసు నడుస్తూ ఉండే ట్రయల్లో కూడా పిల్లి శ్రీనివాసరావు గారు పెట్టిన మనుషులే అందరు హాస్టల్ అయ్యారు. మాకు ఆ పిల్లి శ్రీనివాసరావు తిరగబడి ఆయనకు వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పడం జరిగింది కోర్టులో. అలాంటిది కోర్టు కేసు కొట్టేసింది. సో ఇది పిల్లి శ్రీనివాసరావు కాదనగలడా? నేను ఎన్నికల్లో కేసు వేయలేదు అని చెప్పేసి ఆనంద్ గారి పైన కేసు వేయలేదని చెప్పడానికి మరి కేసు కొట్టేసినాక మహాసభకు ఒక విజయం అవుతుంది. ఇదే పిల్లి శ్రీనివాసరావుని 2014లో నవంబర్ 2 రోజున ఎన్నుకోవడం జరిగింది. వారు చేసిన ఆర్థిక అవకతవకల వల్ల వారిని 2015 మే 24వ తారీఖు నాడు జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా వారిని తొలగించడం జరిగింది. దానికన్నా ముందు కూడా వారు కోర్టుకు వెళ్లారు, ఆపడానికి ప్రయత్నం చేశారు. డే 1 నుంచి కూడా తన పబ్బం కొడుకోవడానికి పదవిని పట్టుకొని పాకులాడుతున్నాడు పిల్లి శ్రీనివాసరావు గారు. అది గుర్తుంచుకోవాలైన. ఎందుకంటే 2017లో ఎన్నికలు జరగాల్సిన దాన్ని కూడా జరపకుండా ఆపింది కూడా ఆయనని. ఎన్నికలు ఎక్కడ కూడా సక్రమంగా ఈ రోజు వరకు అయిన తర్వాత జరపలేదు, ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా వారిని. అలాంటి పిల్లి శ్రీనివాసరావు కులాన్ని తప్పుతో పట్టిస్తూనే ఒక్క ట్రస్టీని తన చంకలు పెట్టుకొని మొత్తం పాపం గడుపుతున్నాడు. వీళ్ళంతా కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి పనిచేస్తున్నారు. తప్పితే ట్రస్టీలు అని చెప్పి చాలా మంది అవుతున్నారు. వీళ్ళు అసలు ట్రస్టీలే కాదు. నిజమైన ట్రస్టీలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది పేరు చదువుతాను. తోట రంగనాథ్ గారు, గంప చంద్రమోహన్ గారు, జల్లి సిద్ధయ్య గారు, సుంకరి బాలకృష్ణ గారు, పన్నాల విష్ణువర్ధన్ గారు మరియు మేడం వెంకట్రావు గారు, వీళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి.
అయితే వీళ్ళని ట్రస్టీగా తీసుకున్నారు ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చిన పేర్లను. సో వీళ్ళను ట్రస్టీగా తీసుకున్న తర్వాత వీళ్ళు ఎట్లా చెప్తారు, వీళ్ళంతా కూడా దొంగదారణ. వెంకట్రావు గారు కూడా చేస్తున్న పొరపాటు అదేందో వారు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియదు, కానీ మొత్తం కులాన్ని ప్రశ్న పట్టించడానికి వారు పూనుకున్నట్లున్నది. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచింది నేను, వారే మాకు 5 రోజులు హాల్ ఇచ్చారు. అదంతా వారికి అందరికి కూడా గెలిచినాక కాపీస్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికలు చట్ట ప్రకారంగా కోర్టు ద్వారా జరిగిన ఎన్నికలు మా ఎన్నికలు 45 రోజుల ప్రక్రియతో జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు అడ్వకేట్ కమిషనర్ గారు, దానికన్నా ముందు వారికి ఇచ్చిన ఆర్డర్లోనే ఉన్నాయి. అంతకన్నా మంచి విషయం ఏంటంటే మేము ఆడిట్ చేయించినందుకు గాను మాకు ఐటీ రిఫండ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఎగ్జామ్షన్ కూడా ఐటీ ఎగ్జామ్షన్ కూడా మాకు పొందడం జరిగింది. మేము ఇవన్నీ కూడా చేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉట్టిగా ఇవ్వదు. ఎవరికైనా కూడా మీకు ఏదైనా ఉంటే చట్టపరంగా తెలుసుకోవాలనుకుంటే రండి, కూర్చోండి, మాట్లాడండి. కాబట్టి దయచేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే చిట్లు చివరన ఏది ఉన్నా కూడా మనకు అపోహలు పోకండి. వాడు వీడు చెప్పిన మాటలు కాదు. మీదేమైనా ఉంటే వాళ్ళకి తీసుకొని రండి. మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మేమేం చేస్తున్నామో మేము తీసుకొస్తాము. ఒక ఆఫీస్ తప్ప మిగతా అన్ని కూడా ఇక్కడ ఉండే నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆఫీస్ కూడా త్వరలో తీసుకుంటామని చెప్పేసి మీ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. దానికి కావాల్సిన రెంట్ కూడా ఈ రోజు కూడా నేనే కడుతున్నాను. అది పిల్లి శ్రీనివాసరావు కడతలేడు, ఊరికి అనుభవిస్తున్నాడు వెంకట్రావు పుణ్యమాని. ఎందుకంటే మిగతా ట్రస్టులు కనుక ఒక తాటి మీదకి వచ్చిందంటే అది పెద్ద సమస్యనే కాదని మాకు. కాబట్టి ఇవంతా డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఇక్కడ ఏదైతే జరుగుతుందో చట్ట ప్రకారంగా జరగాల్సిందని చెప్పేసి ట్రస్టుగా ఉన్న వెంకట్రావు కూడా మరి తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే ఏదైతే నిజ నిజాలు ఉన్నాయో దాన్ని మీరు గ్రహించండి, వాటిని మాత్రమే మీరు ప్రోత్సహించండి అని చెప్పేసి తెలియజేస్తూ ఏం జరిగిందో తెలియదు. ఎవరు ప్రోత్సాహం వల్లనో మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఎన్నికలు సక్రమంగా జరగలేదు. కాకపోతే నా ఎన్నికల్లో 14 మంది అధ్యక్షుల పోటీకి నిలబడ్డారు. 85 మంది మరి కార్యవర్గ సభ్యులుగా నిలబడడం జరిగింది ఎన్నికలు. వారందరినీ కూడా అధిగమించి నేను ఎన్నుకోబడ్డాను చట్ట ప్రకారంగా. మీరు ఆనంద్ గారి విశ్లేషణ వినరు, ఇందాక వారు చెప్పింది ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది ఎన్నికల్లో ఇక్కడ పాల్గొని ఓడిపోయిన వాళ్ళు ఇంకొంతమందితోటి పిల్లి శ్రీనివాస్ విషయమై ఆఫీసులో ఆయన ఉన్నాడు, ఇంకా ఇటైతుంది, దీన్ని ఏదైనా ఒక చక్కటి దారిలో పెడతామని చెప్పేసి ముందుకు వచ్చి రావడం వల్ల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని. అక్కడ మహాసభ సభ్యులు, పదాధికారులు, ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్న కాన్ఫరెన్స్ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా ప్రతిదీ వాళ్లకు తెలియజేయడం జరిగింది. అందులో ఆవు రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర మునుక మహాసభ మాతృ సంస్థ అని చెప్పేసి దాన్ని గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే తర్వాత ఏదైతే నువ్వు ఒప్పుకొని మేము 10 రోజులలో దీన్ని సక్రమంగా తీసుకొస్తాం, చట్ట ప్రకారంగా అందరూ వాళ్ళతో కూడా మాట్లాడతాం, మేము అందరినీ సరిచేస్తాం, మీరు కరెక్ట్గా లీగల్గా చట్ట ప్రకారంగా ఎన్నుకోబడ్డారని చెప్పేసి అక్కడ మన సభ్యులందరి ముందర కాన్ఫరెన్స్ లో ఒప్పుకొని మళ్ళీ ఏమార్చడం, తర్వాత మళ్ళీ మొదలుకి తీసుకురావడం, తర్వాత ఇది విషయం కొనసాగుతూనే ఉండదు. చట్ట ప్రకారంగా మేము ఎన్నుకోబడ్డామని నిదర్శనం అయినాక పిల్లి శ్రీనివాసరావు బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. కాశెట్టి ఆనంద్ గారి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కాకుండా తర్వాత కార్యక్రమాలన్నీ కూడా నేనే నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. ఎవరైనా నన్ను అధ్యక్షుడు కాదు అని చెప్పేసి ఎవరైనా అంటున్నారో వాళ్ళను వెళ్ళి నేను అధ్యక్షుడిని కాదు అని ఎన్నుకోబడలేదు అని చెప్పి కోర్టు ద్వారా లెటర్ తీసుకొని రమ్మని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వారికి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా కానీ నిజంగా మునుగు కాపులు అయితే రండి, వచ్చి కూర్చోండి, మాట్లాడండి, నిజ నిజాలు నేర్చుకోండి, పోండి, ముందుకెళ్ళండి.
సంఘానికి మంచి కులానికి మంచి చేసేందుకు మేము ఉన్నాము. మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆపలేదు. చట్ట ప్రకారంగా కూడా మనకు అన్ని గుర్తింపులు ఉన్నాయి. ఈవెన్ రిజిస్టర్ సొసైటీలో కూడా మమ్మల్ని గుర్తించడం జరిగింది. వారు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నది. అది కూడా మీకు ఎవరన్నా మీరు వాట్సాప్లలో పెట్టండి, కాదనేది కాదు. ఇది మీరు ఎవరైనా కావాలనుకుంటే మాసభ ఆఫీస్కి రావాలి. మీరు చెప్పిన టైంకి నేను వస్తాను, మీరు చెప్పిన టైంకి నేను వస్తాను. రండి, కూర్చుందాం. మీరు ఎంతమంది వస్తారో రండి. మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారు అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడకండి. చట్ట ప్రకారంగా ఎవరికి ఉంటే వాళ్ళని నిర్వహించమని చెప్పండి. దొంగదారిన దొడ్డిదారిన ట్రస్ట్ లో దూరి కార్యక్రమం సొమ్మొక్కటి సోకడి ట్రస్ట్ వాళ్ళ కార్యక్రమం మా కార్యక్రమం చెప్పుకోవడము, మేము చేస్తున్న వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ అటర్ ఫ్లాప్ అవ్వడము, ఇవంతా కుల సోదరులంతా గమనిస్తున్నాం. ఇది ఊరికే కాదు, చెప్పి ఊరుకోవడమే కాదు, వాళ్ళకి చెప్పడానికి దేననేది ఏంటంటే ఈ ఓపీ 1460 ఆఫ్ 2018 కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసులో నేను ఎలాంటి మెంబర్ని కాదు, అందులో పార్టీని కాదు, నన్ను పార్టీ లేదు, నేను అందులో పార్టీ లేదు. బీరం శ్రీనివాసరావు గారు జీవితకాల సభ్యుడు, కాశెట్టి ఆనంద్ కుమార్ పైన పిల్లి శ్రీనివాసరావు పైన ఇద్దరు అవకతవకలు చేస్తున్నారు, లెక్కలు ఇస్తలేరు, చేస్తలేరు అని చెప్పేసి సుమారు ఒక 10-12 అభియోగాలతోటి వారిపై కేసు వేయడం జరిగింది అప్పట్లో. అవి మిగతావన్నీ కూడా ఇప్పుడు ట్రయల్లో వస్తాయి. కానీ నన్ను పార్టీ ఎక్కడ కూడా చేయలేదు. నేను ఎన్నికల్లో నిలబడ్డాను. ఎన్నికల్లో నిలబడి చట్ట ప్రకారంగా నేను గెలిచినాకనే ఇది జరిగింది. కానీ ఆ కేసుతోటి ఓపీ 1460 తోటి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పార్టీ కాదు, నన్ను పార్టీ చేయలేదు. వెంకటేశ్వరరావు ఎన్నికల సక్రమం కాదని అఫిడవిట్ చేసినంత మాత్రం అది జడ్జిమెంట్ కాదు. కాశెట్టి ఆనంద్ దానికన్నా ముందు కాశెట్టి ఆనంద్ గారే అన్నారు, వేరే వాళ్ళ ద్వారా మన కార్యవర్గ సభ్యుల ద్వారానే వారికి చెప్పించడం ఏంటంటే త్వరలో 2-3 రోజులలో అన్న నీకు కాశెట్టి ఆనంద్ గారు మొత్తం కూడా ఛార్జ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ మరి 15 రోజులైనా కూడా ఇవ్వకుండా తర్వాత తను ఇంకో ఇది పిటిషన్ ఇచ్చిండు అని చెప్పేసి ఎన్నికల సక్రమంగా జరగలేదని చెప్పి పిటిషన్ ఇచ్చిండని చెప్పేసి తర్వాత తెలిసింది మనకు నిర్వహిస్తాం. కానీ అందులో కూడా నేను పార్టీ కాదు, నన్ను పార్టీ చేయలేదు. అడ్వకేట్ కమిషనర్ గారి మీద కాకపోతే ఈ రోజు వరకు నన్ను కూడా అడ్వకేట్ కమిషనర్ గారిని సమన్ చేసి కూర్చొని క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలిసిట్ చేయలేదు, ఎలాంటి ఇది కాలేదు. కాకపోతే మాత్రం ఎన్నికల్లో అఫిడవిట్ వేసింది అనేది వాస్తవం. గెలిచినాక ఒప్పుకొని అందరి సమక్షంలో ఒప్పుకున్నాక కాశెట్టి ఆనంద్ గారు మళ్ళీ వేశాడు. మళ్ళీ రీసెంట్గా కూడా ఏదో కాంప్రమైజ్ వస్తానని చెప్పేసి మాట్లాడుతున్నది మా వరకు వచ్చింది. చూద్దాం, అది కూడా ఏం లేదు. మాకు ఎవరి పట్ల ఎట్లాంటి విద్వేషం లేదు. అందరినీ కలుపుకోవడానికి మహాసభ సిద్ధంగా ఉంది. నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. మహాసభ చట్ట ప్రకారంగా ఎన్నికలు జరిగిన 45 రోజుల ప్రక్రియతోటి ఒకరి గంట లోపు ఎలక్షన్ ఒకరిది ఉన్నది. చట్ట ప్రకారంగా లేదు 4 రోజుల ఎలక్షన్స్ ఒకరు ఉన్నాయి. అది గమనించాలి, వాళ్ళ మనుషులకు తెలుసుకోవాలి, బయట చెప్పాల్సిన పని లేదు. ఇలాంటివన్నీ చూస్తున్న సభ్యులు ఎన్నికల్లో నిలబడి ఓడిపోయిన పబ్బం గడుపుకోవడానికి ఇవాళ మళ్ళా పిల్లి శ్రీనివాసరావు పట్ల మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి ఎంత చెప్పేది ఏంటంటే, పిల్లి శ్రీనివాస్ గారు మీరు చాలా అంటున్నారు, అసలు మీరు లైఫ్ మెంబరే కాదు. మిమ్మల్ని ఇంతకుముందు కోర్టు ద్వారా మిమ్మల్ని జనరల్ బాడీలో తీసేశారు. మిమ్మల్ని తీసి కాశెట్టి ఆనంద్ గారు ప్రెసిడెంట్గా చేశారు. కావున అసలు మీరు ప్రెసిడెంటే కాదు, మీకు మాట్లాడే నైతిక బాధ్యత లేదు. మీరు అసలు నాట్ ఎలిజిబుల్ ఫర్ టెలింగ్ ఎనీథింగ్. ఎందుకంటే మీరు దొంగతనంగా తప్పుడు కేసులు పెట్టి మేమేదో ఎలక్షన్ పెట్టినాం, నేను ప్రెసిడెంట్ అనేది తప్పు. మున్నూరు కాపులు నన్ను కాదు, నిన్ను తరిమి కొడతారు. మీరు తప్పుదో ఓటిస్తారు సంఘాన్ని, మున్నూరు కాపు కమ్యూనిటీని. మీరు ఊరికే మీ కోర్టు నుంచి ఆర్డర్ దేని పెట్టుర్రి అంటారు. నీకు అసలు నీకు లా తెలుసా, కోర్టు విధానం తెలుసా? ఈ కేసు కోర్టు ద్వారా జడ్జి ద్వారా అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసి ఎలక్షన్ కండక్ట్ చేశారు. అడ్వకేట్ కమిషనర్ కు కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది? కండక్ట్ ఎలక్షన్ అండ్ డిక్లేర్ ద రిజల్ట్స్ అండ్ సబ్మిట్ ద ప్రొసీడింగ్స్. కాంట్ యు నో దట్? ఆ మాత్రం ఇంగితం లేదా నీకు?
అటు ఎవరైనా అటు జడ్జి మళ్ళీ ఆర్డర్ ఇస్తారా దాని మీద? జడ్జి ఏం చెప్పాడు, కోర్టులో ఎలక్షన్ కండక్ట్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేసి కోర్టుకు ప్రొసీడింగ్ సబ్మిట్ చేయమన్నాడు. అడ్వకేట్ కమిషనర్ డిడ్ హిస్ జాబ్. ఆయన ఆల్రెడీ కోర్టుకు ప్రొసీడింగ్ సబ్మిట్ చేశాడు. దేర్ ఇస్ ద మ్యాటర్ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్. అగైన్ యు ఆర్ సేయింగ్ దట్ ఎలక్షన్ లో ఆర్డర్ దే ఆర్డర్ దే ఆర్డర్ దే. దీనికి మధ్యలో ఆయన భజన పరుడు ఆవుల రమేష్ ఆర్డర్ దే ఆర్డర్ దే ఆర్డర్ కాపీ దే. ఆల్రెడీ వాళ్ళు మాకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. అక్కడ అందరికీ మేము ఆల్ ప్రొసీడింగ్స్ ఆల్ రిలేటెడ్ కాపీస్ అన్ని సబ్మిట్ చేశాం. వాళ్ళందరూ కన్క్లూడింగ్ వచ్చారు. మణికొండ వెంకటేశ్వరరావు గారే కోర్టు ద్వారా గెలిచారు. కరెక్ట్ ప్రెసిడెంట్ టైం లైన్ చెప్పి 1 వీక్ లో పిలిసి మధ్య పోయి మేము అందరము మాట్లాడి మీకు ఇది ఇప్పిస్తాము, పైన ఇస్తామన్నారు. నెక్స్ట్ డేనే ఇదే ఆవుల రమేష్ మళ్ళీ ఏం లాభించి పడ్డాడేమో మళ్ళీ పిలిసి పాట పాడుతున్నారు. ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సత్యనారాయణ సుధాకర్ మన బేటీ విద్యాసాగర్ మొత్తం అరౌండ్ ఫ్రమ్ తెలంగాణ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సాటిస్ఫైడ్. మేము పెట్టిన ప్రొసీడింగ్స్ తోటి, మేము పెట్టిన కాపీస్ తోటి, మేము ఇచ్చిన ఫైండింగ్స్ తోటి వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు. అగైన్ దే ఆర్ ఆస్కింగ్ దట్ కోర్టు నుంచి ఆర్డర్ దే. కోర్టు ఆర్డర్ ఇవ్వదండి. ఒక్కసారి వాళ్ళు అపాయింట్ చేసిన అడ్వకేట్ కమిషనర్ రిజల్ట్ ఇచ్చినాక అదే ప్రొసీడింగ్స్ రెస్ట్ ఆఫ్ ద అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న కేసు కంటిన్యూ అవుతాయి. మరి వీళ్ళకి కోర్టు ఈవెన్ పిల్లి శ్రీనివాసరావు రిక్వెస్టెడ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ టు గివ్ టేకన్ ఇన్ టు రికార్డ్. మరి వాళ్ళు ఇవ్వలేదు. పైపెచ్చు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసాడు పిల్లి శ్రీనివాసరావు. స్టిల్ కేసు ఇస్ రన్నింగ్. వేరేస్ the district registrar has given a taken into record to the Manakonda Venkateshwara Rao as the president, but he is not having any local stand to ask all these things. అతన్నే పిల్లి శ్రీనివాస్ మరోసారి మీ ద్వారా చెప్తున్నాను, అతన్నే మునుర్కాపు వెంటబడి తన్ని కొట్టాడు. మ్యారేజ్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్ లో అకౌంట్ వేశాడు. ఇవన్నీ మర్చిపోయింది ఆయన పాత రోజులు. అపోని ఎందుకు మన సోదరుడే కానీ మనం అందరం తీసుకొస్తే యాక్చువల్లీ దాంట్లో లైఫ్ మెంబర్. ఆయన లైఫ్ మెంబరే కాదు. లైఫ్ మెంబర్ కానీ నేను ప్రెసిడెంట్ కోర్టులో నవ్విండు, జడ్జి కూడా నవ్విండు. అదండి ఆయన లోకల్ స్టాండ్. వచ్చి దొంగతనంగా కోర్టును మభ్యపెట్టి హైకోర్టు నుంచి ఏదో చిన్న ఆర్డర్ తీసుకొచ్చి ఏదో నేను ఎలక్షన్ చేసిన యునానిమస్ అయిపోయినా అంటే కుదరదు. ఇక్కడ 4 రోజులు కౌంటింగ్ జరిగింది ఎలక్షన్ లో. ఆ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఓటేశారు. కన్ను తెరవండి ఇప్పటికైనా. ఒక మణికొండ రమేష్, మణికొండ వెంకటేశ్వరరావు, ఒక జితేందర్ కాదు, మేము 60 మంది పనిచేస్తున్నాం. మీ ఎంపడి ఎంతమంది ఉర్రు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ విజ్ఞతకే వదిలేస్తాను నువ్వు ఏం మాట్లాడినావు అన్నది. ఇక ఆవుల రమేష్ గారు మీరు ఏదో వాట్సాప్ గ్రూప్ లో అలా పెడితే పద్ధతి కాదు. మీకేం డౌట్స్ ఉన్నా ఏం కావాలన్నా ఆల్రెడీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసావు. నువ్వు కూడా చైర్మన్ వైస్ చైర్మన్ సీట్ లో కూర్చొని అన్ని విన్నావు, అన్ని పేపర్లు చూసినావు. ఇంకా ఆర్డర్ దే అంటే పద్ధతి కాదు. బిస్కెట్ గాళ్ళు అవన్నీ మర్చిపో. మళ్ళీ సార్ అట్లా ఇచ్చినావు అంటే ఏ రకంగా చర్య చేసుకున్నావు నేను మీ మీద చర్య తీసుకుంటానని మీ ద్వారా తెలియజేస్తూ మీకు అందరికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.